ఇండియాలోని బిగ్గెస్ట్ పొలిటికల్ హాట్ బెడ్ పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఒక ఊహించని పొలిటికల్ ఎర్త్ క్వేక్ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈవేట నుంచి ఒక లెక్క అంటూ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ఫైరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు నేషనల్ వైడ్గా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్లకు ఇక రోజులు దగ్గర పడ్డాయి. టైం లేదు, వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే జైల్లో వేసి నరకం చూపిస్తామంటూ సీఎం సువేందు అధికారి అఫీషియల్గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇవ్వనంత మోస్ట్ అగ్రెసివ్ వార్నింగ్ ఇది. అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది? సీఎం సువేందు అధికారి అంతలా పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్తో రంగంలోకి ఎందుకు దిగారు? బంగ్లాదేశ్ చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన ఆ సంచలన ఆదేశాలు వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ బార్డర్ ఏరియాస్లో అక్రమ చొరబాట్లు అనేది ఒక బిగ్గెస్ట్ సెక్యూరిటీ థ్రెట్గా మారింది. లక్షలాది మంది బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అక్రమంగా బార్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడి లోకల్ ఐడెంటిటీ కార్డ్స్ సంపాదించి సెటిల్ అయిపోతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు దీనిపై మాట్లాడినా ప్రాక్టికల్ యాక్షన్ మాత్రం శూన్యం. కానీ ఇప్పుడు బెంగాల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. సీఎం సీట్లో కూర్చున్న సువేందు అధికారి ఈ ఇష్యూపై కంప్లీట్గా డిక్లేర్డ్ వార్ అనౌన్స్ చేశారు. రీసెంట్గా జరిగిన ఒక అఫీషియల్ మీటింగ్లో సీఎం సువేందు అధికారి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చొరబాటుదారులకు ఆయన ఇచ్చిన డెడ్ లైన్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మన ట్యాక్స్ పేయర్స్ మనీని వాళ్ల కోసం ఎందుకు వేస్ట్ చేయాలి? వాళ్ళని జైళ్లలో పెట్టి బిర్యానీలు తినిపించే ఓపిక మాకు లేదంటూ అత్యంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ అల్టిమేటం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆన్ గ్రౌండ్ యాక్షన్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయిపోయింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను, రోహింగ్యాలను ఏరిపారేసే ఒక మెగా ఆపరేషన్కు సువేందు సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెచ్చేసింది. ఈ ఇష్యూపై బెంగాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆఫీస్ నుంచి రిటర్న్ ఆర్డర్స్, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. జిల్లాలో ఎవరెవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయండి, వాళ్ళని నిర్బంధించడానికి స్పెషల్ డిటెన్షన్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయండి అంటూ జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం ఆదేశించింది. వన్స్ వాళ్ళ గుర్తింపు కన్ఫర్మ్ కాగానే లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నేరుగా బంగ్లాదేశ్ బోర్డర్ అవతలికి తోసేయడమే ఏకైక లక్ష్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ రన్ అవుతోంది. ఈ ఊహించని షాక్తో చొరబాటుదారుల్లో అప్పుడే వణుకు మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ బుల్లెట్ స్పీడ్ యాక్షన్తో ఇప్పుడు బోర్డర్ జిల్లాలైన ఉత్తర 24 పరగణాలు, మాల్దా లాంటి ఏరియాస్లో ఒక మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీఎం వార్నింగ్తో భయపడిపోయిన వేలాది మంది బంగ్లాదేశీలు లగేజీలు సర్దుకుని సొంత దేశానికి పారిపోవడానికి బోర్డర్ చెక్ పోస్టుల వైపు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ పోలీసులు వచ్చి డిటెన్షన్ సెంటర్లో వేస్తారో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బోర్డర్ దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించేస్తాం అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామిస్. ఇప్పుడు సువేందు సర్కార్ ఆ ప్రామిస్ను అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రేజ్ అవుతోంది. ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ను ఐడెంటిఫై చేయడం అంత ఈజీనా? ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ లోకల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళను లీగల్గా ఎలా డిటెక్ట్ చేస్తారు? పశ్చిమ బెంగాల్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. సీఎం సువేందు అధికారి తీసుకున్న ఈ డైనమిక్ డెసిషన్ బోర్డర్ సెక్యూరిటీని ఏ రేంజ్లో మార్చబోతోంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఇంటర్నేషనల్ ప్రెషర్, మరోవైపు హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే సీఎం మాత్రం తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నారు. మరి సీఎం సువేందు అధికారి అనుకున్నట్లుగా బెంగాల్ నుంచి అక్రమ చొరబాటుదారులను 100% క్లీన్ చేయగలరా? ఈ మెగా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, లేక మధ్యలోనే లీగల్ చిక్కుల్లో పడుతుందా? రాబోయే రోజుల్లో బోర్డర్ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి? ఈ మోస్ట్ సెన్సేషనల్ ఇష్యూకు ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో చూడాలి.